తీసుకెళ్తాం స్వామి. మీకు ఇలా చెప్తే వినరు. రే ఎవరు అక్కడ? వీళ్ళని బయటికి తోసేయండి. అయ్యా అయ్యా ఒక్కసారి దేవుని చూసి వెళ్తామయ్యా. ఏంటయ్యా ఈ అమానుష్యం? మీకు మాత్రమే దేవుడా, మాకు కాదా? మేమందరం ఆ దేవుని బిడ్డలమే. వదలండి. లే అన్నా లే. మీకు ఎన్నిసార్లు చెప్పినా వినరు. పదండి. ఈ రోజు కూడా దేవుడు మనల్ని కరుణించలేదు. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడు వద్దాం. కెమెరా. అయ్యో పెద్దయ్యా పెద్దయ్యా, ఏమైంది ఏమైంది? నాయనా, నేను 3 రోజుల నుంచి ఆహారం తినలేదు. అవునా? ఉండు, నీకేమన్నా ఆహారం దొరుకుతుందేమో చూసొస్తాను. అయ్యో 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 ఎక్కడ పెట్టాడు? అయ్యో ఏం చేయాలి? ఇలా ఇవ్వు. గుడిలో దేవుడికేమో నైవేద్యమా, ఆకలితో అలమటించే వాళ్ళకేమో పస్తులా? ఇలా ఇవ్వు. లే పెద్దయ్యా లే, ఇదిగో తిను. పూజరయ్యా పూజరయ్యా, ఏమండి ఏమండి? ఆ తిన్నడు దేవుడి కోసం తీసుకెళ్తున్న నైవేద్యాన్ని ఆ బిచ్చగాడికి పెడుతున్నాడు. ఆ తిన్నడు అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎలాగైనా ఈ రోజు గ్రామపతికి చెప్పాల్సిందే. పదా. Scene 2. Transformation of Tinnadu from a tribal hunter to devotee of Lord Shiva. ఆహారం దొరకక తిన్నడు అడవిలో తిరుగుతూ ఓ పాడుబడ్డ మండపంలోకి రాత్రి ప్రవేశించి అక్కడున్న రాయిని తలదిండుగా చేసుకొని నిద్రిస్తాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత తన తల కింద ఉన్న రాయి శివలింగం అని తెలుసుకొని ఇలా మాట్లాడుతాడు. నువ్వేనా ఆ రాయిలో ఉన్న దేవుడివి? మేమందరం నీ బిడ్డలమే కదా, మేమెందుకు నిన్ను చూడకూడదు? 3 రోజులుగా నాకు ఆహారమే లేదు. నువ్వే ఆ దేవుడు అయితే నాకు ఆహారాన్ని చూపించు. అప్పుడు నిన్ను దేవుడిని నమ్మడమే కాకుండా నీకు పూజలు చేస్తాను. అంతేకాదు నా వేటలో సగం నీకు ఇస్తాను. స్వామి స్వామి, నువ్వు ఉన్నావయ్యా. నేను ఇలా అన్నానో లేదో అలా వేట చూపించావు. ఉండు, వెంటనే వెళ్ళి వేటాడి తెస్తాను. స్వామి, నా మాట ప్రకారం నీకొకటి నాకొకటి. వీటిని తేనెతో తింటే అబ్బా అద్భుతంగా ఉంటుంది. నీకు తెలియదులే, ఉండు చేసి తెస్తాను. తిన్నడు తాను వేటాడిన తర్వాత నోటిలో నీళ్లు, పూలను, ఆహారాన్ని తీసుకొని శివలింగం దగ్గరకు వచ్చి
శివలింగం దగ్గర ఉన్న వాడిన పూలను తోసేసి నోటిలోని నీటితో అభిషేకం చేసి తన చేతిలోని ఆహారం పూలు శివునికి నివేదించి ఇలా ప్రార్థిస్తాడు. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము పెరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము పెరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. శివయ్య, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఆహారం జుంటు తేనె తెచ్చాను. రాయ్యా, వచ్చి తినయ్యా, తిను. ఇలా రోజు తన వేటలో సగం శివునికి ఆహారంగా ఇవ్వడం తిన్నడి దినచర్య అయింది. అలా కొంతకాలం జరిగాక ఒకనాడు శివునికి ఆహారం నివేదిస్తుండగా అపచారం, అపచారం! ఒరే వెధవ, ఏం చేస్తున్నావురా? ఎవర్రా అక్కడ? చెప్పండి పూజారయ్యా. ఈ అప్రాచుడు తన ఆహారం దేవుని పెట్టి ఈ గుడిని అపవిత్రం చేస్తున్నాడు. వీడిని తీసుకెళ్లి ఆ చెట్టు కట్టుబడేయండి. లేవరా లే. దేవుడికే ఆహారం పెడతావా? పదరా పద. అయ్యో తండ్రి, నాకు నా తండ్రికి ఆహారం పెట్టనివ్వకుండా చేస్తున్నారే. అయ్యో శివ. ఇలా తన బాధని మరిచి దేవుని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న తిన్నడి కట్లు వాటంతట అవే ఊడిపోతాయి. శివయ్య, ఎంత ఆకలితో ఉన్నావో, ఉండు, నీకోసం ఆహారం తెస్తాను. వెంటనే తన స్వామికి ఆహారం పెట్టాలని ఆహారాన్ని తీసుకొని శివాలయంకి వెళ్లి ఇలా మాట్లాడుతాడు. శివయ్య, ఎంత ఆకలితో ఉన్నావో, రాయ్యా, వచ్చి తినయ్యా, తిను. అయ్యో ఏంటి, నీ కంటి నుండి రక్తము నీళ్ళు వస్తున్నాయే. వాళ్ళు నన్ను కొట్టారని బాధపడుతున్నావా? నాకేమి కాలేదు, చూడు. నువ్వు ఏడవకు, రాయ్యా, తినయ్యా. అయ్యో ఇంకా కన్నీరు ఆగలేదే. ఉండు, వెంటనే వెళ్ళి ఆకుపసరు తెస్తాను. ఈ ఆకుపసరు పెడితే వెంటనే నీరు ఆగిపోతుంది. ఉండు, చూడు, ఆగిపోయింది. నీ కంట రక్తమా? అయ్యో, నా వైద్యం వికటించిందా? నేనేనా స్వామిని బాధ పెడుతున్నానా? అయ్యో, ఏం చేయాలో తెలియట్లేదే. అంటే మాలో దెబ్బకి దెబ్బ అంటారు, ప్రాణానికి ప్రాణం అంటారు. అంటే కంటికి కన్ను. రక్తం ఆగిపోయింది. ఇప్పుడు నా కంటితో ఈ లోకాన్నే చూస్తావు. నాకింకేం కావాలి తండ్రి? ఈ రెండో కంటి నుండి కూడా రక్తం కారుతుందా? అయ్యో, ఏం చేయాలి?
ఏం పర్వాలేదులే, మందు తెలిసిందిగా. ఈ కన్నుకి ఈ కన్నుకి ఈ కన్ను, ఈ కన్నుకి ఈ కన్ను. హర హర మహాదేవ శంభో శంకర. తండ్రి, ఆనాడు అర్జునుడిగా అర్థించాను, ఈనాడు తిన్నడుగా సేవించాను. ఇకనైనా నాకు మోక్షం ప్రసాదించు తండ్రి. నిన్న ఈ జన్మలో నన్ను తండ్రిగా సేవించి నీ కంటిని నాకు సమర్పించావు కనుక ఈనాటి నుండి నీవు భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటావు. ధన్యోస్మి తండ్రి. Despite facing